కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ నందు ఉన్న శ్రీ జీవన జ్యువెలర్స్ నందు దొంగతనానికి పాల్పడిన దుండగులను పట్టుకున్న పోలీసు అధికారులు. ఈ సందర్భంగా డీఎస్పీడీ హరిరాజ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీడీ హరిరాజ్ పర్యవేక్షణలో శ్రీ జీవన గోల్డ్ షాప్ యజమాని వరద లక్ష్మణరావు హాస్పిటల్ ఇంటిమేషన్ స్టేట్మెంట్స్ పై అన్నవరం ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, తదుపరి దర్యాప్తు నిమిత్తం సిఐ బి సూర్య అప్పారావు దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఉద్దగిరి అఖిల్ మామిడి రాజు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చెడు వ్యసనాలకు బానిసలై సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వారం రోజుల నుంచి జీవన గోల్డ్ షాప్ నందు రెక్కీ నిర్వహించి తగిన మారణాయుధాలను కొనుగోలు చేసి రైన్ కోట్, హెల్మెట్, నెంబర్ ప్లేట్ లేని స్కూటీ మీద వచ్చి సుత్తి, బ్లేడు, కారం పొడి, తాడుతో షాపు నందు ప్రవేశించి షాపు యజమాని అయిన లక్ష్మణరావు భార్య పైన అతని అన్న కొడుకుపై దాడి చేసి బంగారు వస్తువులను దోపిడీ చేసుకుని పారిపోతూ ఉండగా షాపు యజమాని భార్య అరుపులతో చుట్టుపక్కల వాళ్లు వారిని పట్టుకుని షాపు యజమానికి ఆభరణాలు అప్పగించి నిందితులను పోలీసు వారికి అప్పజెప్పారని తెలిపారు. ముద్దాయిలిద్దరూ తదుపరి విచారణకు పెద్దాపురం రిజిస్ట్రేషన్ వద్ద ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి హరిరాజు, సిఐ బి సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐ హరిబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. కస్టమర్ జనగా హెల్మెట్ పెట్టుకున్నారు. అందులో షాప్లోకి వచ్చిందో హెల్మెట్లు అని కొంచెం అనుమానం కలిగి హెల్మెట్ నుంచి హెల్మెట్ చేయాలని చెప్పి ఆయన వాదించారు. వాదించిన తర్వాత ఇంకా అవకాశం ఉంది, ఎందుకంటే కావాలని చెప్పేసి వెంటనే వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. లక్ష్మణరావు ఇంకో ఆయన ఈ బంధువు, నెక్స్ట్ అంటే ఆయన యొక్క అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరి మీద కూడా అటాక్ చేశారండి. వీటితో పాటు చిన్న హ్యామర్ లాంటి ఒకటి, తాడు, టేపు ఇలాంటి కొన్ని ఐటమ్స్ కూడా క్యారీ చేస్తున్నారు. వాటితో అటాక్ చేశారు. ఈయన లక్ష్మణరావు గారి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తల మీద కూడా కొట్టేసి రక్తం వచ్చిందని కొట్టేశారండి. ఈ లోపల ఆయన క్యాక్లేదు. జ్యువెలరీ షాప్ మేడ మీద హౌస్ ఉందంటే అంత రెసిడెన్స్. పైనుంచి ఏంటంటే ఈ లక్ష్మణరావు గారి వైఫ్ ఆవిడ కూడా రావడం, ఆవిడని కూడా అటాక్ చేశారండి. ఈ అంత ఇష్యూ జరుగుతుంటే ఈయన గట్టిగా కేకలేశారు. వీళ్ళందరూ కూడా కేకలేస్తే ఈ ముద్దాయిలో రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనేమో ఆ గ్లాస్ డోర్స్ క్లోజ్ చేశారు. అప్పటికే ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి విషయం రావడం, అప్పుడు ఈ దొంగలేమో కొంత గోల్డ్ అది కూడా పట్టుకుని బయటికి పారిపోవడం జరిగింది. ప్రజలేమో పట్టుకున్న తర్వాత ఆ విషయం మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ మేమేమో ఆ పోలీసు వెళ్ళిన తర్వాత ఇందులో ముద్దాయినటువంటి ఉద్దగిరి అఖిల్ మామిడి ఈ జ్యువెలరీ షాప్ సంబంధించిన భార్యాభర్తలు, తర్వాత అసిస్టెంట్ వాళ్ళను సూర్య హాస్పిటల్ పంపించడం జరిగింది. ఈ ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నిన్న రాత్రి 1 గంట సమయంలో అరెస్ట్ చేశామండి. ఈరోజు 21వ తారీఖు, ఈరోజేమో మేము రిమాండ్కి పంపిస్తున్నాం మేజిస్ట్రేట్ గారికి. ఈ రోజుల్లో ఈ సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయమే ప్రజలు కానీ లేకపోతే వ్యాపార సంస్థలు, అలాగే ఏవైతే హాస్పిటల్స్, స్కూల్స్, ప్రతి సంస్థ కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్తాము. నేను మేము గమనించింది ఏంటంటే ఈ షాప్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ వాళ్ళేమో ఏవో రకరకాల కారణాలు చెప్తున్నారు. అఫెన్స్ అయిన టైంలో అయితే మాత్రం అది ఆఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కొన్ని షాపులు పెడుతున్నారు. 2 కెమెరాలు పెట్టుకుంటే 2 కూడా లోపలికే పెట్టుకోవడం, మెయిన్ రోడ్డు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. సపోజ్ 3 కెమెరాలు ఉన్నాయనుకోండి, కనీసం 2 లోపల పెట్టుకున్నా కూడా ఒక కెమెరా అన్నది బయట పెట్టుకుంటే అది ఉపయోగం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్నాచింగ్ కానివ్వండి, రోడ్ యాక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రకరకాల జరుగుతున్నాయి. అంటే ఈ నేరస్తులు కూడా నిన్నటి నేరంలో కూడా ఈ వెహికల్కి ఏమో నెంబర్ ప్లేట్ లేకుండా రావడం జరిగిందండి. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి మేము అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. మేము కూడా ఈ పెద్ద ఎత్తున చేపడుతున్నామండి సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సహాయం ఉంటుందని చెప్తున్నారు. అంతవరకు ముందు లోకల్గా మేము ఎంతవరకు చేయగలం అంతవరకు మేము